తయారీ సంస్థల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో ఇంకో అంతర్జాతీయ సంస్థ కొలువుదీరబోతోంది. కార్ల తయారీలో ప్రపంచ అతిపెద్ద సంస్థల్లో ఒకటైన కియా సంస్థ రాష్ట్రానికి తరలివచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా కియా సంస్థ దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. అనంతపురం జిల్లా పెనుగొండలో చిన్న కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఏటా 3 లక్షల కార్లను తయారు చేయాలన్నదే లక్ష్యం. 2019 ద్వితీయార్థం కల్లా ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుంది. కొరియాకు చెందిన ప్రఖ్యాత సంస్థ హుండాయ్ మోటార్స్ కంపెనీకి కియా మోటార్స్ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. కియా సంస్థకు దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాల్లో ప్లాంట్లున్నాయి. ఈ సంస్థతో ఒప్పందానికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు పోటీపడినా అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని కియా నిర్ణయించుకుంది. పరిశ్రమ స్థాపనకు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించడం, సులభతర వ్యాపార విధానాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఉండటం మన రాష్ట్రానికి అనుకూల అంశాలుగా మారాయి. కియా పరిశ్రమకు అవసరమైన సిబ్బంది కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో శిక్షణ ఇవ్వనున్నారు. కియా మొదటి దశ కింద 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. అనంతపురానికి 75 కిలోమీటర్ల దూరంలోని పెనుగొండ వద్ద ఈ కంపెనీ కోసం 600 ఎకరాల భూమిని గుర్తించారు. భారతీయ విపణి అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, ఎస్యూవీ తరహా కార్లను కియా ఇక్కడ తయారు చేస్తుంది. వీటిలో 90% కార్లను దేశీయ విపణిలోనే విక్రయించనున్నారు. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి కియా మోటార్స్ నిర్ణయం దోహదం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లాంట్లో మన దగ్గర పెట్టేది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అనంతపూర్. ఎడారిగా మారిపోతుందని అందరూ అనుకుంటే ఎడారి కాదు, ఇది హార్టికల్చర్ హబ్గా, అదే మరిగా ఒక మంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కానీ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ హబ్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎర్రమంచి అనంతపూర్ డిస్టిక్లో $2 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. 13,000 కోట్లు రఫ్గా. అదే మరిగా వాళ్ళు 2019 జూన్కి ప్రొడక్షన్ అంటే కమర్షియల్ ప్రొడక్షన్, ట్రయల్ ప్రొడక్షన్ అంటే కాదు, 2018 డిసెంబర్కే పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. టోటల్ కమర్షియల్ ప్రొడక్షన్ 2019కి పూర్తి చేస్తారు. సెకండ్ హాఫ్ ఇయర్కి పూర్తవుతుంది. అదే మరి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడతారు. 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు. 7,000 మంది టెంపరీగా ఉద్యోగాలు వస్తాయి. అందరినీ అన్స్కిల్డ్ అంతా కూడా లోకల్ పీపులే వస్తారు. ఇంకో పక్క స్కిల్డ్ కూడా ఏదైనా రిక్వైర్డ్ అయితే తప్ప మిగిలిన వాళ్ళందరినీ 80% అక్కడనే లోకల్గానే ట్రైనింగ్ ఇస్తాం. ఎప్పుడైతే నీళ్లు లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కియానే కాకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపూర్ ఒక విండ్ అండ్ సోలార్ హబ్గా తయారైంది. అక్కడనే ఎనర్జీ యూనివర్సిటీ వస్తూ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ వస్తూ ఉంది, కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ వేసాం, అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఆ ఏరియా ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. ఈవెన్ రహిజా టెక్స్టైల్ పార్క్ ఒకటి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ వస్తే ఒక మంచి మూమెంటం వస్తుంది. ఇవన్నీ కూడా వచ్చిందంటే రాయలసీమ ఓపెన్ అప్ అవుతుంది. ఇప్పుడు ఒక పక్కన వాటర్ ఇస్తున్నాం, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు, హార్టికల్చర్ వచ్చినప్పుడు వేరే జిల్లాల కంటే ఇది ఒక ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. దానికోసం
దీన్ని ఎక్కువ శ్రద్ధ పెట్టాను. నేను అందుకనే మొన్న కూడా చెప్పినప్పుడు మీరు చూస్తే ఎక్కువ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మీద ఒక 4-5 జిల్లాలపై నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. అదే సమయంలో ఇండస్ట్రీస్ని కూడా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు బాగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ చూస్తే కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపూర్, కడప, ఆర్డర్ ప్రియారిటీ, అదే మరిగా చిత్తూరు, ఇంకో పక్క ప్రకాశం. ఇవి మనకు వెనకబడిన జిల్లాలు. ఇప్పుడు నేను పెట్టిన శ్రద్ధతో అన్ని జిల్లాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి.